ఈ అమ్మాయి చూసుకోకుండా రోడ్డుపై వెళ్తున్న బిచ్చగాడి మీద నీళ్లు పోస్తుంది. వెంటనే ఈమె బిచ్చగాడికి సారీ చెప్తుంది. అప్పుడు బిచ్చగాడు, నువ్వు ఈ లాటరీ టిక్కెట్టు కొనుక్కో, నువ్వు ఇచ్చిన డబ్బుతో నేను భోజనం చేస్తాను అని అంటాడు. అప్పుడు ఈమె ఆ లాటరీ టికెట్టు తీసుకోదు, కానీ ఇతడిని రెస్టారెంట్ లోపలికి ఆహ్వానిస్తుంది. అలాగే వైటర్తో ఇతడికి నూడిల్స్ తెప్పిస్తుంది. అయితే ఈ బిచ్చగాడు మరింత ఫుడ్ కావాలి అని కోరతాడు. అప్పుడు ఈమె ఇంకా ఫుడ్ తెప్పిస్తుంది. అయితే ఆ బిచ్చగాడు ఈ ఫుడ్కి కూడా సంతృప్తి చెందడు. ఇతడు ఆ అమ్మాయితో మెనూలో ఉండే ఖరీదైన ఆహారం కావాలి అని అడుగుతాడు. ఇది చూసి పక్కన ఉన్న మిగతా కస్టమర్స్ ఆశ్చర్యపోతారు. వీళ్ళు ఇతడిని పొగరుబోతులా ఉన్నాడని తిడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తన సొంత డబ్బుతో మెనూలో ఉన్న అన్ని రకాలు తెచ్చి ఈ బిచ్చగాడికి వడ్డిస్తుంది. అయినా సరే ఈ బిచ్చగాడు అక్కడ ఉన్న ఫుడ్ చూసి సంతృప్తి చెందకుండా ఖరీదైన వైన్ బాటిల్ కావాలని అడుగుతాడు. ఇది విని అక్కడ ఉన్న చెఫ్కి కోపం వచ్చి ఇతడిని కొట్టడానికి వస్తాడు. కానీ ఈ అమ్మాయి చెఫ్ని ఆపి బిచ్చగాడిని కొట్టకుండా చూస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న రెస్టారెంట్ ఓనర్లు ఈ అమ్మాయి చాలా అమాయకపురాలిగా ఉందని అనుకుంటారు. కానీ వీరెవ్వరికీ తెలియదు, ఈ బిచ్చగాడు నిజానికి ధనదేవుడు. ఈ ధనదేవుడు జాలి గుణం ఉన్న మానవులకు వరం ఇవ్వాలని వెతుకుతూ ఉంటాడు. అయితే ఇతడు రెస్టారెంట్లో ఉన్న ఈ అమ్మాయి మంచితనాన్ని గుర్తిస్తాడు. అయితే ఆహారం అంతా తిన్న తర్వాత ఈ బిచ్చగాడు కొంత ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వమంటాడు. అందుకు కూడా ఈ అమ్మాయి ఒప్పుకుని ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తుంది. అయితే ఈ బిచ్చగాడు వెళ్లిపోతూ ఈ అమ్మాయికి ఒక లాటరీ టికెట్ ఇస్తాడు. అలాగే ఇందులో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి వెళ్లిపోతాడు. అయితే పక్కన ఉన్న వాళ్ళు ఈ బిచ్చగాడిని మోసగాడు అనుకుంటారు. అయితే ఈ అమ్మాయి ఆ లాటరీ గీకి చూడగా 10 కోట్లు గెలిచినట్లు ఉంటుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.